బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర తుఫానుగా మారిన మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అతలాకుతలం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. కావలిలో అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉమ్మడి గోదావరి నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. నంద్యాల జిల్లాలో మోంతా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కోవెలకుంట్ల వద్ద ప్రవహించేటువంటి కుందు నదికి వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరిగింది. ఈ భారీ వరదల కారణంగా కోవెలకుంట్ల మండలంలోని పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టేసింది. ముఖ్యంగా గుల్లదుర్తి ఎస్సీ కాలనీ పూర్తిగా జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రాంతంలో భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా చిలకలూరుపేట పట్టణ శివార్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా జాలయ్య నగర్ సిఆర్లే ఉన్నటువంటి సుమారు 30 ఎకరాల్లోని పత్తి చేలు జలమయమైంది. తీవ్ర తుఫానుగా మారింది మోంతా తుఫాను. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఏపీకి వెళ్దాం. ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన అక్కడి మా రిపోర్టర్స్ మరింత సమాచారం అందిస్తారు. మనతో పాటు అందుబాటులో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నంద్యాల నుంచి శ్యామ్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు నుంచి చైతన్య మరింత సమాచారం అందిస్తారు. ఎస్ నరేంద్ర, ఎక్కడ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిస్థితి? పూర్తి స్థాయిలో మోంతా తుఫాను ప్రభావం మాత్రం భారీ నష్టాన్ని మిగిల్చినట్లుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీని అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి తుఫాను పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చింది. తుఫాను విధ్వంసం ఆంధ్రప్రదేశ్ ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ముఖ్యంగా ఏదైతే రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. దాంతో పాటు అనేక రకాలుగా కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, దాంతో పాటు పక్కనటువంటి చెరువులు కానీ ఇవన్నీ కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల దీనికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి చాలా మంది పునరావాసాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ పునరావాస కేంద్రాల్లో ఇటు ఏదైతే బాధితులు ఉన్నారో తుఫాన్ బాధితులు వాళ్ళకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ అందిస్తూ ఉంది. ఇంకా దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడేంత వరకు వారు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలు తుఫాన్ తర్వాత దాని తీవ్రత ఇంకా బాగా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిలకలూరుపేట, అదే విధంగా ఏదైతే పల్నాడు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. మరో పక్క కృష్ణా జిల్లాలో కూడా దాని తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక పక్క ఉద్యానవన పంటలు ఏతున్నాయి, పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. దాంతో పాటు వరి, మొక్కజొన్న, దాంతో పత్తి లాంటి పంటలు అయితే తీవ్రంగా నష్టపోయారు రైతులు. కొన్ని వేల రూపాయలు పెట్టుబడులు పెట్టాం, మాకు ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోకపోతే దిక్కు లేదంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిన తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయికి వెళ్లారు. అక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏతున్నాయి అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించి నేరుగా ఆయన తుఫాన్ తీరం దాటిన ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది, ప్రభుత్వం తరపున మేము పూర్తిగా కూడా మీకు మీ ఈ సమస్యల నుంచి బయటపడేవాడికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ చంద్రబాబు నాయుడు వారికి భరోసా కల్పించారు. పునరావాస కేంద్రాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని నేరుగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఇక్కడ అందిస్తున్నటువంటి సర్వీసులు బాగున్నాయా లేదా అంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం, మిమ్మల్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది, మీకు ఇప్పుడు ఉన్న పరంగా మీరు మీ ప్రాంతానికి వెళ్ళినా సరే మీరు ఇప్పటికిప్పుడు మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు నేను కల్పిస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఒక పక్క ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నారో, దాంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందించే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎంత పంట నష్టం జరిగింది, అసలు తుఫాను వల్ల ఏ మేరకు నష్టం వచ్చిందనే దాని మీద ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా త్వరలోనే కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం తెచ్చుకునేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం, మీకు అవసరం విధంగా సాయం చేస్తామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఒక పక్క ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఇటు అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో పర్యటించబోతూ ఉన్నారు. ఏదైతే తుఫాను తీరం దాటక ముందు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారాయణకు సంబంధించిన శాఖల మంత్రులు కీలకంగా ఉన్న వారంతా కూడా అక్కడ నుంచి సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు తుఫాను తీరం దాటి తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో
పూర్వం ఎలాంటి పరిస్థితులు అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళు నష్టపోయిన దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళు ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సిరాజ్. నరేంద్ర, రాబోయేటువంటి 1-2 రోజుల్లో వర్షాలు ఏమైనా నమోదయ్యేటువంటి అవకాశం ఉందా? మోంతా తుఫాను ప్రభావం ఇప్పటితో పూర్తి స్థాయిలో జిల్లాలు తగ్గినట్లుగా ఏమైనా తెలుపుతున్నారు? అదేవిధంగా పంట నష్టం అనేటువంటి అంశం కూడా ప్రధానంగా ఉంది కాబట్టి ఎప్పటి వరకు అంచనాలు పూర్తి అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి ఏపీలో? సిరాజ్, ఈ రోజు ఉదయం నుంచే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షం లేదు, చాలా చోట్ల మండు టెండలు కాస్తూ ఉన్నాయి. ఒక పక్క సడన్ గా వాతావరణం కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఈ టయానికి పెద్ద ఎత్తున ఈదురు గాలులు వర్షంతో రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఎండ కాస్తూ ఉంది. చాలా చోట్ల కూడా అసలు వాతావరణం పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఇంకా చాలా చోట్ల ఏదైతే అరటి తోటలు కానీ లేకుంటే మీ ఇతర తోటలు ఏతున్నాయో వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గాలికి నష్టపోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా రైతులు దానికి తగిన విధంగా వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత వరకు సహాయ సహకారాలు అందించింది. నిన్న ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటేటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఈదురు గాలి వీచి ముఖ్యంగా రోడ్ల మీద చెట్లన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. కొంత పాత భవనాలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి. అదే విధంగా కొన్ని చోట్ల ఇళ్ల కూడా కొన్ని దెబ్బతింటంతో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించి పరిస్థితిని చక్కబెట్టేందుకు అన్ని రకాల కూడా ప్రయత్నాలు చేశారు. నిన్న మనం చూసాం, ముఖ్యంగా అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో అయితే అరటి తోటలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. రైతులు మమ్మల్ని ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక మాకు దిక్కే లేదంటూ కూడా బాధపడుతూ ఉన్నారు. దగ్గర 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే మొన్న ప్రాథమికంగా తెలిసినటువంటి ఒక క్లారిటీకి అయితే వచ్చింది. పూర్తి స్థాయిలో అధికారులు కూడా వాటికి సంబంధించి లెక్కలు తీసుకొని ఏ పంట ఎక్కడ ఏ స్థాయిలో నష్టపోయారు, దానివల్ల ఎంత మేరకు నష్టం వాటిల్లింది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కి అయితే ఈ తుఫాన్ పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. సిరాజ్, మీరు చెప్పినట్లుగా ఏపీ వ్యాప్తంగా భారీ నష్టం మాత్రం ఈ తుఫాన్ మిగిల్చిందని చెప్పుకోవాలి. మీరు అందుబాటులో ఉండండి, ఒకసారి మనం నంద్యాల వెళ్దాం. నంద్యాలలో ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ మనం ఉన్నటువంటి ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? వర్షాభావ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయా? అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది? ప్రధానంగా అయితే శ్రీశైల మహాక్షేత్రము అంటే నంద్యాల జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాల్లో ప్రధానంగా నంద్యాల, ఆలగడ్డ, అలాగే బనగానపల్లె, నందికొట్కూరు, డోను, శ్రీశైలం సంబంధించి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఇక్కడ నమోదయ్యాయి. ప్రధానంగా ఈ రాష్ట్రం అంతట్లో కూడాను విస్తారంగా ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ అతి భారీ వర్షం అయితే శ్రీశైల పరిసర ప్రాంతాల్లో అయితే పడడంతో 26 సెంటీమీటర్లు అయితే అత్యధికంగా ఇక్కడైతే వర్షం నమోదైంది. ఈ నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడాను ఈ నంద్యాల జిల్లా అంతా కూడాను ఎక్కువ శాతం నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో ఈ యొక్క నల్లమల అటవీ ప్రాంతం అంతా కూడా జోరుగా వర్షం కురడంతో ఆ యొక్క వర్షం వచ్చిన తర్వాత ఆ యొక్క నీరు జాలువారుతూ ఆయా అంటే వాగులు, వంకలు, అలాగే ఈ చెరువులు మొత్తం కూడాను పెద్ద ఎత్తున నిండిపోయి ఆ యొక్క నీళ్లు అయితే దాని ద్వారా గండ్లు పడిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. ప్రధానంగా నంద్యాల జిల్లాకు సంబంధించి అయితే నంద్యాల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైపోయాయి. అలాగే ఇక్కడ కుందు నది, చామకాలకు సంబంధించి ఈ యొక్క అంటే ఈ నదులు విపరీతంగా ప్రవహించడంతో ఈ వాగులు, వంకలన్నీ కూడా ఆ నదుల్లో ప్రవహించడము, ఆ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ జలమయం అయిపోవడంతో ఇక్కడ అంటే అధికారులు అప్రమత్తం అయిపోయి శ్రీశైలం సంబంధించి అలాగే అంటే డివైడ్ చేసుకున్న అధికారులు అయితే ఆయా ప్రదేశాలకు ఎక్కడైతే అంటే ఈ వర్షంతో ఎక్కువ ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను అయితే అధికారులు డివైడ్ చేసుకొని రాజకుమారి అంటే కలెక్టర్ రాజకుమారి కానీ అలాగే ఎస్పీ సునీల్ శరణ్ సంబంధించి అలాగే ఇక్కడ అంటే ఇక్కడ కమిషనర్ శేషన్న ఈ అందరూ కూడాను పెద్ద ఎత్తున అయితే అధికారులు అప్రమత్తమై ఆ లోతట్టు ప్రాంతం సంబంధించి అయితే ఆ యొక్క సహాయ చర్యలు అయితే చేసేందుకు కూడా అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఈ యొక్క ఆలగడ్డ ప్రాంతంలో అయితే రుద్రవరం, ఆలమూరు, కందుకూరు ప్రాంతాల్లో అయితే విపరీతంగా ఈ యొక్క అంటే ఈ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించిపోయిన అంటే పరిసర ప్రాంతాలన్నీ కూడాను లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయి ఈ యొక్క రాకపోకలు స్తంభించడంతో ఇక అంటే పోలీసు వాళ్ళు కూడా అప్రమత్తం అయిపోయి ఆ ప్రదేశాలకు ఎవరు వెళ్లకుండా
ముందుగానే జాగ్రత్త పడడంతో చాలా వరకు కూడాను నష్టం ఇక్కడైతే వాటిల్లకుండా పోలీసులు అయితే అరికట్టిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క అంటే ఈ రుద్రవనం ఆ ప్రాంతాల్లో అయితే కోవెలకుంట ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ఎస్సీ కాలనీ ఆ యొక్క ప్రాంతాల్లో పూర్తిగా ఈ ఇల్లులన్నీ జలమయం అయిపోయాయి. దాంతో పాటుగా సహాయ చర్యలు అందించేందుకు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. ప్రాంతంలో అయితే ఈ భవనాసి అలాగే సిద్ధాపురం చెరువు అలుగు వద్ద అయితే ఈ యొక్క గండి పడే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడ స్థానికంగా అయితే బుడ్డా రాజశేఖర రెడ్డి అలాగే ఇక్కడ జాయింట్ కలెక్టర్ కార్తీక్ కూడా ఈ యొక్క డిఎస్పీ రామాంజనాయుడు సంబంధించి కూడా ఇక్కడ అంటే పర్యవేక్షించి ప్రమాదాలు జరగకుండా అయితే ముందుగా అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా ఈ యొక్క వరదరాజు సంబంధించిన ప్రాజెక్టు అంటే గండిపడే ప్రాంతమై ఉండగా 2 గేట్లను వదలడం ద్వారా ఆ వరద నీరు కూడా ప్రవహించడంతో ఈ కొత్తపల్లి మండలం అంతా కూడా 20 గ్రామాలన్నీ కూడాను నీడ మునిగి స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఇటు కొత్తపల్లి నుంచి ఇటు ఆత్మకూరుకి వెళ్లే రహదారి మొత్తము కూడా వరద ప్రవాహములో చిక్కుకుపోవడము, పంటలు అలాగే మునిగిపోవడము. మొక్కజొన్న పంట అంటే ఆత్మకూరు యార్డు సంబంధించి అయితే మార్కెట్ యార్డ్ లో 400 బస్తాలకు సంబంధించి మొక్కజొన్న కోతకు కోసుకొని ఆరబెట్టుకున్న ఆ యొక్క మొక్కజొన్న పంట మొత్తం కూడా నీటి పాలైపోయింది. అలాగే వరి నారు కూడా చేతికొచ్చే పంట మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి లవో దిబ్బం అంటూ ఆహాకారం చేస్తూ వీళ్ళ రోదన అయితే ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు అయితే రోధించిన పరిస్థితి ఉంది. మేము అండగా ఉన్నాము. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అయితే మేము అండగా ఉన్నాము. పంట నష్టాన్ని జిల్లా వ్యాప్తంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి చర్యలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఏలూరు వెళ్దాం. ఏలూరు మనతో పాటు చైతన్య అందుబాటులో ఉన్నారు. చైతన్య, చెప్పండి, అక్కడ పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు ఉన్నాయా? పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారు? జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? చిరాజ్ అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా మొత్తం అంతా కూడా మోంతా తుఫాన్ అయితే తీవ్రంగా కూడా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. అయితే అంత ముందుగా చెప్పుకున్నట్టుగా కాకినాడ ఇటు అలాగే యానం మధ్యలో అయితే తీరం దాటుదని అంటున్నారు. అయితే మోంతా తుఫాన్ అయితే అనుకున్న రీతిగా తీరం ఇటు దిశ మార్చుకొని ఇటు పక్క నరసాపురమును ఈ మొగల్తూరు యానము అంతర్వీధి అటుపక్క అయితే తీరం దాటిన పరిస్థితి ఉంది. అయితే తీరం దాటేటప్పుడు అయితే ఇటు భారీ ఎదురుగాలతో అయితే మొత్తం అంతా కూడా ఇటు పంటకి రైతన్నలకు అయితే తీవ్ర నష్టం అయితే చేకూర్చింది. అయితే దీనికి సంబంధించి ఇటు పాలకొల్లు కానివ్వండి, మొగల్తూరు, కనకాయలంక, పెనుమాకలంక అంటే నరసాపురం మండలం, మొగల్తూరు మండలం అలాగే పాలకొల్లు ఇవన్నీ కూడా అరటి తోటలు, వరి, తమలపాకు తోటలు ఇవన్నీ కూడా తీవ్ర నష్టం అంటే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం అయితే నిర్విరామంగా కూడా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక్కడైతే దానికి సంబంధించి వరదగా ఎవరైతే దాంట్లో చిక్కుకున్నారో వారందరిని కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి 99 పునరావాస కేంద్రాలను అయితే రెడీ చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 40 కేంద్రాలను అయితే చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఇటు 130 వరకు కూడా పునరావాస కేంద్రాలను అయితే రెడీ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడికైతే ప్రజాప్రతినిధులు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే ఇన్ఛార్జి మినిస్టర్తో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వయంగా వారే దగ్గరుండి ఇటు టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్, మధ్యాహ్నం స్నాక్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా వారికి చూసే పరిస్థితి అయితే ఉంది. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఎవరైతే ఇల్లు పాక్షికంగా కొంతమంది దెబ్బతిన్నా అలాగే పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. వారందరికీ కూడా వీరు వెళ్ళిపోయేటప్పుడు అంటే నిన్న సాయంత్రం వారందరూ కూడా ఇళ్లకు వెళ్ళేటప్పుడైతే పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు కుటుంబానికి 3,000 రూపాయలు అలాగే కుటుంబానికి 10 కేజీల బియ్యం బస్తా, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కేజీ పామాయిల్ ప్యాకెట్ అలాగే కందిపప్పును కూడా మొత్తం ప్రభుత్వం ఇటు వారికైతే సరఫరా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ పంట నష్టం ఏదైతే వాటిల్లో ఈ రోజు ఉదయం నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులు అయితే ఈ పంట నష్టాన్ని అయితే అంచనా వేసే పరిస్థితిలో ఉన్నారు. అయితే పంట ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే అగ్రికల్చర్ కి సంబంధించింది, అలాగే ఆక్వా హబ్ కి సంబంధించింది. అలాగే దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఏదైతే వరి పంట, మొక్కజొన్న, తమలపాకు, అరటి తోటలు ఉన్నాయో నీట మునిగిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ మంత్రి అయితే నాదెండ్ల మనోహర్ అయితే నిన్నైతే దాన్ని మొత్తం ఎవరైతే మిల్లర్స్ ఉంటారో మిల్లర్స్ అందరికి కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసాం, 48 గంటల్లో వారికైతే అకౌంట్ లో డబ్బులు పడిపోయేటట్టు కూడా చేస్తానని నాదెండ్ల మనోహర్ అయితే చెప్పారు. నాదెండ్ల మనోహర్
స్వయంగా ఉంగుటూరు నియోజకవర్గంలో అలాగే దెందులూరు నియోజకవర్గంలో కైకలూరు నియోజకవర్గంలో పొలాలన్నింటినీ కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఏదైతే పంట పడిపోయిందో దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. అలాగే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అంతా కూడా ఇప్పటికే అంచనా వేసి ప్రభుత్వ అధికారులను ఏదైతే ఎంత వీలైతే అంత తొందరగా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి మొదలెట్టారు. 2-3 రోజుల్లోనే ఆ అంచనాకు వచ్చేసి దాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే ఆ రైతన్నలు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అంటే ఖరీఫ్ సీజన్ కావడంతో ఖరీఫ్ సీజన్ కి అయితే ఇప్పుడు 15, 12 అలాగే 13, 18 రకం బియ్యాలు అయితే ఇటు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 48 గంటల్లోనే వారు మిల్లర్స్ అందరినీ కూడా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎవరైతే ఇప్పుడు వర్షంలో నిన్న ఏదైతే మౌంతా తుఫాను ప్రభావం ఉందో వారందరికి కూడా టార్బర్లు గతంలో అయితే 50% వరకు అయితే సబ్సిడీలో టార్బర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పూర్తి శాతం 100% ప్రభుత్వం భరాయించి ఆ టార్బర్లన్నింటినీ కూడా వారికైతే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏజెన్సీలు చూసుకుంటే ఏజెన్సీలు దాంట్లో నుంచి కూడా ఇటు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 640 వరకు కూడా గర్భిణీ స్త్రీలను అయితే పిహెచ్సి సెంటర్లకు అయితే ఇటు ఈ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ తరలించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఇటు చెట్లు అయితే రహదారులు వెంబడి ఏదైతే చెట్లు ఉంటాయో సుమారు 100 వరకు కూడా చెట్లు అయితే పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 నుంచి 70 వరకు కూడా కరెంటు స్తంభాలు అయితే పడిపోయినాయి. వాటిలన్నింటినీ కూడా వితిన్ అవర్స్ అంటే ఇక పడిపోయిన 2-3 గంటల్లోనే వాటిలన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి విద్యుత్తును ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే మోంతా తుఫాను ప్రభావం తీరం దాటేటప్పుడు ఆ గంట ఈదురుగాలు ఏదైతే వీచినో ఈదురుగాలు వీచే సమయం తప్పనించి మిగతా సమయం అంతా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా చెట్లు పడిపోయినప్పటికీ కరెంట్ స్తంభాలు పడిపోయినప్పటికీ వాటి వెంటనే గంటల వ్యవధిలో బాగు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు. నిర్విరామంగా మొన్న 2 రోజుల నుంచి కూడా విజయవాడ ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ప్రభుత్వ అధికారులే కానివ్వండి కలెక్టర్లకి అలాగే ఇన్ఛార్జ్ ఏదైతే డిజాస్టర్ సంబంధించి స్పెషల్ అధికారులు ఇస్తారో స్పెషల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే వీటి మీద నిమగ్నమై ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ఎఫెక్టెడ్ ప్లేస్ లో ఏరియల్ వ్యూ చేశారు దాన్ని అంతా కూడా అంచనా వేసిన పరిస్థితి ఉంది. అలాగే కొన్ని పునరావాస కేంద్రాల్లో ఆయన వెళ్ళి మాట్లాడిన వారికి భరోసాగా ఉంటానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే పునరావాస కేంద్రాల్లో వారైతే ఏమి కోరుకుంటున్నారంటే ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చి వారందరూ ప్రభుత్వం బాగానే చూస్తుంది, కానీ ఏదైతే మేము ఇంటికి వెళ్తున్నామో కొంత ఇళ్లలో పాక్షికంగా కానీ ధ్వంసమైన పరిస్థితి ఉందో ఆ ధ్వంసమైన వాటికి ప్రభుత్వం మాకు సహాయం చేసి ఈ 3 రోజులు కూడా అక్కడ ఉన్నారు. అయితే ఆ గృహాలు ఏదైతే ఉన్నాయో ఆ గృహాలన్నింటినీ కూడా కొంతమేర ఆర్థిక సహాయం చేయాలని కూడా వారైతే కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కూడా ఇటు ఎవరైతే తుఫాను ప్రభావం వల్ల ఉన్నారో వారికి చేస్తానని కూడా నష్ట తీవ్రత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చైతన్య మీరు కూడా మాతో పాటు అందుబాటులో ఉండండి. ఒకసారి నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకుందాం. నెల్లూరులో మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి చెప్పండి, లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే రహదారులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంతాలు మరి ముఖ్యంగా జలం ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? జిల్లా వ్యాప్తంగా నష్ట తీవ్రత ఎంతవరకు ఉంది? ఈ మోంతా తుఫాన్ నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే ఇటు వరి రెండవ పంట కోసం నెల్లూరు జిల్లా రైతులు సర్వం సన్నద్ధమయ్యారు. రెండవ పంట వేసుకోవడానికి కోటి ఆశలతో 100 ఎకరాలలో వరి నారు పోసుకున్నారు. ఈ అకాల వర్షాల వల్ల వరి నారు మొత్తం కుళ్ళిపోయి దాదాపు మోకాల్లోతు నీళ్లు చేరాయి. దీంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తమలపాకు రైతులు కూడా గుండె విలవెలమంటున్నారు. వాళ్ళ పంటలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. అదేవిధంగా అరటి చెట్లు అంటే అరటి తోట కూడా తీవ్ర స్థాయిలో వర్షాలు రావడం వల్ల అవి కూడా మునిగిపోయి పాసిపోయి కుళ్ళిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు తీసుకుంటే కొన్ని ఏరియాల్లో పసుపు పచ్చిమిర్చి కూడా సాగు చేశారు. అవి కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యని చెప్పుకోవచ్చు. అదే విధంగా నెల్లూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా గానీ భారీ స్థాయిలో గుంతలు ఏర్పడ్డాయి. కనీసం 2 వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షాల వల్ల ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల భారీగా దెబ్బతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు కావలి కోవూరు అదేవిధంగా ఉదయగిరి ఏరియాలో అయితే ఈ యొక్క మెంతా తుఫాన్ తన ప్రభావం రూపం చూపించిందని చెప్పుకోవచ్చు. ఇక స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక ప్రజా ప్రతినిధులు కావచ్చు, ప్రతి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావలసిన సకల సౌకర్యాలు అందజేశారు. అయినప్పటికీ కూడా ఆస్తి పరంగా మాత్రం చాలా నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం అనేది నెల్లూరు జిల్లాలో ఒక్కటి కూడా జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా భారీగా జరిగిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటు చూస్తే జిల్లా కలెక్టర్
హిమాంశు శుక్లా కావచ్చు, అదేవిధంగా నూతన ఎస్పీ అజిత వేజన్ల వీళ్ళిద్దరు కూడా ప్రతి నిత్యం జిల్లా పైన బాగా ఫోకస్ పెట్టారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రతి గంటకు ఒకసారి ఇటు వీడియో కాన్ఫరెన్స్, ఆడియో కాన్ఫరెన్స్, అదేవిధంగా ఫోన్ కాల్స్, సమీక్ష సమావేశాలు పెడుతూ ఇటు హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు, ఒక విఆర్ఓ స్థాయి నుంచి ఒక కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పనిచేశారని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఈ మెంతా తుఫాను నెల్లూరు జిల్లా పైన భారీ స్థాయిలో నష్టం అయితే చేసింది, కానీ ఆ ప్రాణ నష్టం అయితే ఏమీ జరగకుండా ఇటు జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, ప్రత్యేకంగా నియమించిన అధికారి జయరాజ్ కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఈ పంటల పరంగా తీసుకుంటే మాత్రం వరి నారు కొన్ని వందల వేల ఎకరాలు మాత్రం సర్వం నాశనం అయిపోయింది. పాపం రైతులంతా లబోదిబిమంటూ ఏడుస్తా ఉన్నారు. అదేవిధంగా తమలపాకు రైతుల పరిస్థితి కూడా దయనీయ పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంటనే ఇటు కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం వెళ్ళండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో గల ఇటు మజిరా గ్రామం కూడా వదిలిపెట్టకుండా తిరగండి. ఎక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగిందో క్లియర్ గా తనకు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మరొక మంత్రి నారాయణ కూడా అమరావతిలో ఉన్నప్పటికీ ప్రతినిత్యం ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ ఇటు నెల్లూరు సిటీ నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తం కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఇటు ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా సిటీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా భారీ వర్షంలో తడిసి ముద్దవుతూ ఇటు పునరావాస కేంద్రాలకు వెళ్లి వాళ్ళందరికీ కావాల్సిన ఆహారం కావచ్చు, పండ్లు కావచ్చు, చిన్నపిల్లలకు పాలు కావచ్చు, అదేవిధంగా బిస్కెట్స్ అన్ని అందజేశారు. వందలాది మందికి ఇటు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ, ఆహారం కానీ, వృద్ధులకి పళ్ళు కానీ అందజేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మెంతా తుఫాన్ ఆస్తి నష్టం భారీగా చేసినప్పటికీ ప్రాణ నష్టం మాత్రం జరగకుండా అధికారులు బాగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. రోడ్లు మాత్రం R&B రోడ్లు మాత్రం అత్యంత దారుణంగా తయారై చెప్పుకోవచ్చు. అంటే ఈ సోమవారం, మంగళవారం ఈ 2 రోజులే నెల్లూరు జిల్లా పైన ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపించింది. తర్వాత బుధవారం బాగా ఎండగాసింది. అంటే ఈ 2 రోజులు కురిసిన వర్షాలకే ఈ R&B రోడ్లు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయంటే ఈ అంత నాణ్యతతో కాంట్రాక్టర్లు ఈ యొక్క వర్క్ చేసిన మనకు అర్థమవుతుంది. ఈ కాసులకు కక్కుర్తి పడి నామమాత్రంగా రోడ్లు వేయటం వల్ల, ఈ అకాల వర్షాల వల్ల రోడ్లు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా గానీ మోకాళ్ళతో గొంతులు ఏర్పడ్డాయి. 2 వీలర్ కూడా పోలేని పరిస్థితి. ఇంకా 4 వీలరు, ఆటో, అదేవిధంగా బస్సు, లారీల సంగతి దేవుడి ఎరుగు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటు హైవే పరంగా తీసుకుంటే ఎస్పీ అజిత వేజన్ల ఒక మహిళా ఎస్పీ అయి ఉండి కూడా అర్ధరాత్రి కూడా హైవేలో తిరుగుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే చాలా చోట్ల వృక్షాలు పడిపోయాయి, ఆ వృక్షాలను తొలగిస్తూ హెవీ వెహికల్స్ తిరగకుండా వాటిని కంట్రోల్ చేస్తూ అందరికీ అప్డేట్ ఇస్తూ ముందుకు వెళ్ళొద్దు, వాగులు పొంగుతున్నాయి, అక్కడికి పోతే ప్రమాదం అని చెప్పి ఎస్పీ గారు స్వయంగా రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి కేవలం 1 రోజులు కాకముందే ఎస్పీకి నెల్లూరు జిల్లా ప్రజలు ఎస్పీ కంటే ఒక ప్రత్యేక గౌరవం తీసుకొచ్చారని చెప్పవచ్చు. మహిళా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి అర్ధరాత్రి సమయంలో కూడా రోడ్లపై తిరుగుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాభయం లేకుండా, ఎవరు ఎలాంటి కష్టాలు గురి కాకుండా అందరికీ చూద్దాం. శ్రీనివాసరెడ్డి, దాదాపు పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మరింత నష్ట తీవ్రతను తగ్గించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు మాతో పాటు పార్టిసిపేట్ చేసిన శ్యామ్ గారికి, అదేవిధంగా చైతన్యకి, శ్రీనివాసరెడ్డికి, నరేంద్రకి స్పెషల్గా థ్యాంక్స్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాత్రం భారీగా మోంతా తుఫాను నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ఉమ్మడి నెల్లూరుతో పాటుగా ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజు మాత్రం కావలిలో దాదాపు 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రభుత్వం అప్రమత్తమైంది, ఎక్కడికక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.